హాయ్ అండి. ఈరోజైతే యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ గురించి అండ్ సిలబస్ ఏంటి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటి, టోటల్ మార్క్స్ ఏంటి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. బిగినర్స్కి చాలా డౌట్స్ ఉంటాయి. ఇక్కడ చూసినట్టయితే మనకి యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ అనేది 2 సక్సెసివ్ స్టేజెస్లో జరుగుతుందండి. అండ్ ఫస్ట్ వన్ వచ్చేసి సివిల్ సర్వీస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనేది ఆబ్జెక్టివ్ టైప్ అండి. ఇది ఓన్లీ మనకి క్వాలిఫైయింగ్ మాత్రమే. మెయిన్స్ రాయాలంటే ప్రిలిమినరీ క్వాలిఫై అవ్వాలి. అండ్ సెకండ్ వచ్చేసి మనకి మెయిన్స్, రిటన్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ ఉంటుందండి. దీన్ని బేస్ చేసుకొని క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేస్తారు. మనకి టోటల్ మార్క్స్ వచ్చేసి ప్రిలిమ్స్లో 400 అండి. జనరల్ స్టడీస్కి ఏమో 200 మార్క్స్ అండ్ సీసాట్ పేపర్కి వచ్చేసి 200, 400. నెక్స్ట్ మెయిన్స్కి వచ్చేసి 1750 మార్క్స్ అండి. అండ్ ఇంటర్వ్యూ వచ్చేసి 275 మార్క్స్. మనకి ఫైనల్ ర్యాంక్ అనేది మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ మార్క్స్ మీద బేస్ అయి ఉంటుందన్నమాట. సో ఇక్కడ మన టోటల్ మార్క్స్ వచ్చేసి 2025 మార్క్స్ అండి. మనకి ఫైనల్ ర్యాంక్ అనేది ఇందులో నుంచే తీస్తారు. మనకి ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి మనకి డిగ్రీ అయితే కంపల్సరీ అండి. డిగ్రీ కంపల్సరీ కంప్లీట్ అయి ఉండాలి. మన ఏ యూనివర్సిటీ అయినా అవ్వండి ఇండియాలో. అండ్ ఫిజికల్ స్టాండర్డ్స్ అనేది మనకి సివిల్ సర్వీస్ గైడ్లైన్స్ చేస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏజ్ లిమిట్ అండి. మనకి ఏజ్ లిమిట్ ఎంత ఉందనేది ఇక్కడ చూడండి. ఏజ్ లిమిట్ మినిమం వచ్చేసి మినిమం ఏజ్ 21 years ఉండాలండి. అండ్ అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి 32 years. నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ వచ్చేసి జనరల్ క్యాండిడేట్స్కి ఏమో 6 attempts, అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి ఏమో 9 attempts. అండ్ ఫర్ అదర్ ఏజ్ లిమిట్ ఈజ్ దేర్, నాట్ ద అటెంప్ట్ లిమిట్ అన్నారు. ఏజ్ లిమిట్ ఉంది కానీ అటెంప్ట్ లిమిట్ అనేది లేదండి. మనకి ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి ఎస్సీ అండ్ ఎస్టీ వాళ్ళకి 5 years అంటే 32 + 5 37 years. ఓబీసీ వాళ్ళకి 32 + 3 years అంటే 35 years. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి వచ్చేసి మనకి 32 + 5 37. డిఫెన్స్ సర్వీస్ పర్సన్కి ఏమో సేమ్ 35 అండి. ఈసీఓ అండ్ ఎస్ఎస్సీఓ వచ్చేసి మనకి 5 years. అండ్ పిహెచ్ వాళ్ళకి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి అయితే 32 + 10. అండ్ ఇక్కడ మనకి యూపీఎస్సీ సర్వీసెస్ అనేది 24 ఉన్నాయండి. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఐఏఎస్, ఇండియన్ పోలీస్ సర్వీస్ ఐపీఎస్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఐఎఫ్ఓఎస్, ఇండియన్ ఫారెన్ సర్వీస్ ఐఎఫ్ఎస్, అండ్ ఇండియన్ అడల్ట్ అండ్ అకౌంట్ సర్వీసెస్ వచ్చేసి ఐఏఏఎస్, అండ్ ఇండియన్ కమ్యూనికేషన్ ఫినాన్స్ సర్వీస్ ఐసిఎఫ్ఎస్, ఇండియన్ పోస్టల్ సర్వీస్ ఐపిఓఎస్, ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్ ఐఆర్ఎస్టిఎస్, ఇండియన్ రెవెన్యూ సర్వీస్ ఐఆర్ఎస్, రైల్వే ప్రొటెక్షన్ సర్వీస్ ఫోర్స్ ఆర్పిఎఫ్, అండ్ ఇండియన్ సివిల్ అకౌంట్స్ సర్వీస్ ఐసిఏఎస్, ఇండియన్ రైల్వే అకౌంట్ సర్వీస్ ఐఆర్ఏఎస్, ఇండియన్ రైల్వే పర్సన్ సర్వీస్ ఐఆర్పిఎస్, ఇండియన్ ట్రేడ్ సర్వీస్ ఐటిఎస్, ఇండియన్ కార్పొరేట్ లా సర్వీస్, ఇండియన్ డిఫెన్స్ ఈస్టర్స్ సర్వీస్, ఇండియన్ డిఫెన్స్ అకౌంట్ సర్వీస్, ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్, అండ్ ఐఓఎఫ్ఎస్, అండ్ ఇండియన్ ఫోర్సెస్ హెడ్ క్వార్టర్స్ సివిల్ సర్వీస్. నెక్స్ట్ ధనిక్స్, పాండిచేరి సివిల్ సర్వీస్, పాండిచేరి పోలీస్ సర్వీస్, ధనిప్స్. ఇవన్నీ 24 సర్వీసెస్ మనకి యూపీఎస్సీలో ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ వచ్చేసి 400 మార్క్స్ కదా. మనకి 2 పేపర్స్ ఉంటాయండి ఇక్కడ. పేపర్ 1 వచ్చేసి జనరల్ స్టడీస్ 200 మార్క్స్కి ఉంటుంది. పేపర్ 2 వచ్చేసి సీసాట్ 200 మార్క్స్కి ఉంటుంది. అండ్ ఇక్కడ ఈ 2 పేపర్స్ అనేది మనకి ఆబ్జెక్టివ్ టైప్ అండి. ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ 4 ఆప్షన్స్లో ఉంటుంది. ఈ టెస్ట్ అనేది మనకి ఆఫ్లైన్లో కండక్ట్ చేస్తారు. ఓఎంఆర్ షీట్లో రాయాల్సి ఉంటుంది మనం ఆన్సర్స్, బబ్లింగ్ టైప్. అండ్ ద క్వశ్చన్స్ విల్ బీ సెట్ ఆఫ్ ఇన్ బోత్ హిందీ అండ్ ఇంగ్లీష్ 2 languagesలో ఉంటుందండి. మనకి పేపర్ 1 వచ్చేసి జనరల్ స్టడీస్ మనకి 100 questions into 2 marks ఈజ్ ఈక్వల్స్ టు 200 మార్క్స్ అండి. అండ్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 2 marks, రాంగ్ ఆన్సర్ వచ్చేసి -2/3 marks, అండ్ నాట్ అటెంప్టెడ్కి 0 marks అండి. అండ్ టైం వచ్చేసి మనకి 2 hours.
పేపర్ 2 వచ్చేసి CSAT 80 క్వశ్చన్స్ ఇంటూ 2.5 మార్క్స్ ఈజ్ ఈక్వల్స్ టు 200 మార్క్స్. అండ్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 2.5 మార్క్స్, రాంగ్ ఆన్సర్ వచ్చేసి -2.5/3 మార్క్స్. నాట్ అటెంప్టెడ్ వచ్చేసి మనకి 0 అండ్ టైం వచ్చేసి 2 hours ఉంటుంది. ఈ CSAT పేపర్ అనేది మనకి 33% రావాలండి మనకి కంపల్సరీ, అంటే 66 మార్క్స్ పక్కా రావాలి మనకి ఇందులో. ఇది వచ్చేసి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అండి. అండ్ మనం నెక్స్ట్ చూసినట్టయితే మెయిన్స్ ఎగ్జామినేషన్ ప్రాసెస్ చూద్దాం. మనకి మెయిన్స్ ఎగ్జామినేషన్ 750 మార్క్స్ జరుగుతుంది. ఫస్ట్ 2 అయితే క్వాలిఫైయింగ్ పేపర్స్ ఉంటాయి. క్వాలిఫైయింగ్ వచ్చేసి మనకి మినిమం 25 మార్క్స్ మనం తెచ్చుకోవాలి. పేపర్ 1 వచ్చేసి ఇండియన్ లాంగ్వేజ్ ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. 300 మార్క్స్కి ఉంటుందండి పేపర్. నోట్ ఇక్కడ స్టేట్స్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాల్యాండ్, సిక్కిం అండ్ ఇవి అనేది కంపల్సరీ కాదు, మనకి ఏమైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ పీపుల్ విత్ డిజబిలిటీ ఆఫ్ సమ్ టైప్స్ ఆర్ ఎక్సెప్టెడ్. అండ్ మనకి ఈ 2 అనేది మనకి క్వాలిఫైయింగ్ పేపర్స్. ఇంగ్లీష్ వచ్చేసి మళ్ళీ అది కూడా 300 మార్క్స్ ఉంటుంది పేపర్ B. అండ్ పేపర్ 2B కండక్టెడ్ ఫర్ మెరిట్ వచ్చేసి మనకి ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ 7 పేపర్స్ ఉన్నాయి కదా, అవి మెరిట్కి తీసుకుంటారు. ఈ పైన AB అనేవి ఓన్లీ క్వాలిఫైయింగ్. పేపర్ 1 వచ్చేసి ఎస్ఏ 250 మార్క్స్కి ఉంటుందండి ఇది. పేపర్ 2 వచ్చేసి జనరల్ స్టడీస్ 1 250 మార్క్స్కి ఉంటుంది. పేపర్ 3 జనరల్ స్టడీస్ 2 250 మార్క్స్. పేపర్ 4 జనరల్ స్టడీస్ 3 250 మార్క్స్. పేపర్ 4 జనరల్ స్టడీస్ 4 250 మార్క్స్. ఇక్కడ పేపర్ 6 అనేది ఆప్షనల్ సబ్జెక్ట్ పేపర్ 1 250 మార్క్స్. పేపర్ 7 వచ్చేసి ఆప్షనల్ సబ్జెక్ట్ 250 మార్క్స్. అండ్ ఇక్కడ చూసినట్టయితే మనకి సబ్ టోటల్ రిటర్న్ టెస్ట్ 750 మార్క్స్, పర్సనల్ టెస్ట్ 275, టోటల్ 2025 మార్క్స్ అండి గ్రాండ్ టోటల్ వచ్చేసి. ఇదంతా మనకి ఎగ్జామినేషన్ మెయిన్స్ ఎగ్జామినేషన్ ప్రాసెస్ వచ్చేసి ఇదంతా. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం చూసినట్టయితే మెయిన్స్ జనరల్ స్టడీస్ సిలబస్ చూద్దాం. ఇక్కడ GS పేపర్ 1 వచ్చేసి ఏం సిలబస్ ఉంటాయి: హిస్టరీ, ఆర్ట్ అండ్ కల్చర్, మోడర్న్ ఇండియన్ హిస్టరీ, వరల్డ్ హిస్టరీ, పోస్ట్ ఇండిపెండెన్స్ ఇండియన్ హిస్టరీ అండ్ ఇండియన్ సొసైటీ, జియోగ్రఫీ, ఇండియన్ జియోగ్రఫీ, వరల్డ్ జియోగ్రఫీ. పేపర్ 2 వచ్చేసి సిలబస్ పాలిటీ, గవర్నెన్స్, సోషల్ ఇష్యూస్, ఇంటర్నేషనల్ రిలేషన్స్. ఇది పేపర్ 2. అండ్ GS పేపర్ 3 సిలబస్ వచ్చేసి మనకి ఎకనామీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ, డిజాస్టర్ మేనేజ్మెంట్, సెక్యూరిటీ ఇష్యూస్. అండ్ నెక్స్ట్ GS పేపర్ 4 వచ్చేసి ఎథిక్స్, ఇంటిగ్రిటీ అండ్ యాప్టిట్యూడ్. ఇది అనేది మనకి మెయిన్స్ జనరల్ స్టడీస్ సిలబస్ అండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే ఆప్షనల్ UPSC ఆప్షనల్ మనకి 500 మార్క్స్ కండక్ట్ చేస్తారు. పేపర్ 6 ఆప్షనల్ పేపర్ 1 250 మార్క్స్. పేపర్ 7 ఆప్షనల్ పేపర్ 2 250 మార్క్స్. అండ్ మన ఆప్షనల్ ఎలా చూస్ చేసుకోవాలంటే మనకి దేని మీద ఇంట్రెస్ట్ ఉంది, ఏం తీసుకోవాలని మనకి అండ్ గైడెన్స్ తీసుకుంటాం. స్కిల్స్ అండ్ సెల్ఫ్ అనాలిసిస్ చేసుకొని మనం ఆప్షనల్ అనేది చూస్ చేసుకోవాలండి. ఇక్కడ మనకి UPSC ఆప్షన్ సబ్జెక్ట్స్ 26 అండి కంప్లీట్. ఇందులో అగ్రికల్చర్, అనిమల్ హస్బెండరీ అండ్ వెటర్నరీ సైన్స్, ఆంథ్రోపాలజీ, బాటనీ, కెమిస్ట్రీ, సివిల్ ఇంజనీరింగ్, కామర్స్ అండ్ అకౌంటెంట్స్, ఎకనామిక్స్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, జియోగ్రఫీ, జియాలజీ, హిస్టరీ, లా, మేనేజ్మెంట్, మ్యాథమెటిక్స్, మెకానికల్ ఇంజనీరింగ్, మెడికల్ సైన్స్, ఫిలాసఫీ, ఫిజిక్స్, పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే సైకాలజీ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, స్టాటిస్టిక్స్, జియాలజీ, లిటరేచర్ ఆఫ్ ఎనీ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ లాంగ్వేజ్. మనకి 26th లిటరేచర్ ఉంటుంది. ఇవన్నీ అన్నమాట. ఫస్ట్ మనకి ఇక్కడ చూసినట్టయితే అస్సాం, బెంగాలీ, బోడా, డోగ్రీ, గుజరాతీ, హిందీ, కన్నడ, కాశ్మీర్, కొంకణి, మైథిలి, మలయాళం, మణిపూరి, మరాఠీ, నేపాలీ, ఒడియా, పంజాబీ, సాంస్క్రిట్, సంతాలి, సింధీ, తమిళ్, తెలుగు. అండ్ ఇక్కడ చూసినట్టయితే ఉర్దూ అండ్ ఇంగ్లీష్. ఇవి వచ్చేసి మనకి లిటరేచర్కి సంబంధించిన లాంగ్వేజెస్ అన్నమాట. NCERT బుక్ లిస్ట్ అండ్ స్టాండర్డ్ బుక్ లిస్ట్ అనేది నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, వెళ్ళి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.